పిల్లలారా, శాంతిగా ఉండడం, ఎక్కువగా శబ్దంలోకి రాకుండా ఉండడం, మధురంగా మాట్లాడడం ఇదే అన్నింటికన్నా మంచి దైవీ గుణం. బాబా అంటున్నారు, శాంతిగా ఉండాలి, ఎక్కువగా శబ్దంలోకి రాకూడదు, మధురంగా మాట్లాడాలి, ఇదే అన్నింటికన్నా మంచి దైవీ గుణం. పిల్లలైన మీరు ఇప్పుడు టాకీ నుండి మూవీ నుండి సైలెన్స్ లేకి వెళ్తారు. కావున ఎక్కువగా శబ్దంలోకి రాకండి. ప్రశ్న: ఏ ముఖ్యమైన ధారణ ఆధారంతో సర్వదైవీ గుణాలు స్వతహాగా వస్తాయి? జవాబు: ముఖ్యమైనది పవిత్రతా ధారణ. దేవతలు పవిత్రంగా ఉన్నారు, కావుననే వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎవరిలోనూ దైవీ గుణాలు లేవు. రావణ రాజ్యంలో దైవీ గుణాలు ఎక్కడి నుండి వస్తాయి? రాయల్ పిల్లలైన మీరిప్పుడు దైవీ గుణాలను ధారణ చేస్తున్నారు. బాబా అంటున్నారు, దైవీ గుణాలపైన అటెన్షన్ పెట్టాలా. అందులో ముఖ్యమైనది పవిత్రత మరియు శాంతి. సారం: ఎవరితోనైనా చాలా నమ్రతతో నెమ్మదిగా మాట్లాడాలి. మీ మాట వ్యవహారం చాలా మధురంగా ఉండాలి. బాబా అంటున్నారు, ఎస్పెషల్లీ ఈరోజు విశేషంగా నమ్రత మరియు మధురత అనే విషయాలపైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. మీ మాట వ్యవహారం చాలా మధురంగా ఉండాలి. నిశ్శబ్దమైన వాతావరణం ఉండాలి. ఏ శబ్దము లేకపోతే అప్పుడు సేవలో సఫలత ఏర్పడుతుంది. రెండవ పాయింట్: సత్యమైన ప్రేయశీలుగా ఒక్క ప్రియుణ్ణే స్మృతి చేయాలి. స్మృతి చేసే సమయంలో ఎప్పుడు కళ్ళు మూసుకొని భుజాలను దించుకొని కూర్చోకూడదు. అంటే దిగులుగా, భుజాలు దించుకోవడం అంటే దిగులుగా ఉండడం, ఉదాసీనంగా ఉండడం. ఆత్మాభిమానులుగా కూర్చోవాలి. వరదానం: సర్వ ఖజానాలను స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల ఉపయోగించే అఖండ మహాదానిగా కండి. వివరణ: ఏ విధంగా బాబా బండారం సదా కొనసాగుతూ ఉంటుందో, రోజూ ఇస్తూనే ఉంటారో, అలాగే మీ అఖండ లంగర్ కూడా కొనసాగుతూనే ఉండాలి. ఎందుకంటే మీ వద్ద జ్ఞానం యొక్క, శక్తి యొక్క, సంతోషాల యొక్క సంపన్న భాండాగారం ఉన్నాయి. వీటిని మీ తోడుగా ఉంచుకోవడంలో, ఉపయోగించడంలో ఎటువంటి ప్రమాదము లేదు. ప్రపంచంలోని ఖజానాలు తోడుగా పెట్టుకుంటే ఇబ్బంది, ఈ ఖజానాలు తోడుగా ఉంటే నిశ్చింతత. ఉపయోగించడంలోనూ మరియు తోడుగా ఉంచుకోవడంలో ప్రమాదం లేదు. ఈ బండారంను తెరిచి ఉంచినట్లయితే దొంగలు రారు, వాటిని మూసుకుంటేనే దొంగలు వస్తారు. కావున రోజు మీకు లభించిన ఖజానాలను చూడండి మరియు